సార్ బుట్ట బుట్టలు అందుకోండి మళ్ళీ అదే ఆగుతలేవు. అక్క ఒకసారి పైకి చూడారు. ఏంటండి సార్ అరే ఓకేనా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులను కాపాడుకుంటూ అదేవిధంగా చెరువుల మీద ఆధారపడినటువంటి మత్స్య సోదరులను కూడా మరి వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో చేపల పంపిణీ కార్యక్రమాన్ని మన ములుగు జిల్లా భూపాలపల్లి జిల్లాలో ఈరోజు మా సోదరుడు మెట్టుసాయి గారు వచ్చి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్పర్సన్గా వారు రావడం జరిగింది. మరి నేను ఇక్కడ మన భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యన్న గారు మేమందరం కలెక్టర్ గారు అందరం పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించినటువంటి వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం కోసం అవినీతి అవకాశాలు లేకుండా నాణ్యమైనటువంటి చేపల పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాం. అదేవిధంగా రాజకీయ అధికారంలో కూడా మరి ముద్రా సోదరులు అగ్రభాగాన ఉండే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఎన్నికల సందర్భంగా వారికి మరి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా టికెట్లు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. ఎంపీ ఎలక్షన్లో కూడా టికెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆర్థికంగా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో నాణ్యమైన చేపల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది. మీరు చూస్తే గతంలో మరి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు. అదే ముద్రా సోదరులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలే, అత్యంత ఘోరంగా అవమానించారు. అదే కాకుండా కులం పేరు పెట్టి కూడా వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ వ్యక్తులు తిడితే వాళ్లకు సీట్లు ఇచ్చి అందలం ఎక్కించి ఆకాశానికి ఎత్తినటువంటి పరిస్థితి. కాబట్టి ముద్రా సోదరులు అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో కానీ పేదల కండ విషయంలో కానీ పేదల అభివృద్ధి కార్యక్రమంలో కానీ మరికొన్ని రోజులలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వబోతున్నటువంటి సందర్భంగా మరి గత 10 సంవత్సరాలు ఇండ్లు లేక ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇండ్ల కూడా మరి మత్స్యశాఖ సోదరులు కానీ ఇండ్లు లేనటువంటి పేదలందరికీ కూడా ప్రయారిటీ ఇచ్చి గ్రామాలలోనే కమిటీలు వేసి సెలక్షన్ చేసి మరి అర్హులైన వారికి కూడా ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ మరి అందరూ కూడా మత్స్య సంపదను పెంచుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ముఖ్యంగా మత్స్య సంపద పెరగాలంటే చెరువులతో ముడిపడి ఉంది. చాలా చోట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు కబ్జాలు గురైనాయి. ఇలా హైదరాబాద్ లాంటి సిటీలు లేక్ సిటీ అని పేరుంది, కానీ చెరువులలో ఎక్కడికక్కడ కబ్జాలు చేస్తూ ఉంటే వాళ్లకు ఇష్టానుసారంగా పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ మత్స్యశాఖ ముద్రా సోదరులకే కాదు ఊర్లు కూడా చెరువులు కబ్జాలు గురవడంతో నీళ్లు మొత్తం ఊళ్ళలోకి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి చెరువులలో చేపల పెంపకం ఉంటుంది, చెరువులతోటి బతుకమ్మకు కూడా అనుబంధం ఉంది. కాబట్టి బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందించాలంటే చెరువులను సజీవంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మత్స్య సంపదకు కేంద్రంగా మలుచుకోవాలి. వ్యవసాయానికి మరి ఒక జీవనాధారంగా చెరువులను మనం తయారు చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. కల్తీ లేకుండా ఈరోజు సుమారు 14 లక్షల చేప పిల్లలను ఈ గణపురం చెరువులో పోయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ గత 10 సంవత్సరాల్లో గొర్రెల కింద 700 కోట్లు అవినీతి జరిగిందని స్పష్టంగా తేటతెల్లమైంది. ఈ చెరువుల మీద పిల్లలు కూడా గత పాలకులు మాజీ ఎమ్మెల్యేలు మన మైలారం ప్రాజెక్టు కింద పిల్లలు పోసుకోవడం కూడా జరిగింది. కార్మికుల వాళ్ళ ఆగ్రహానికి కూడా గురి కావడం జరిగింది. అలాంటి అవినీతికి తావు లేకుండా నిజాయితీగా ఈ ప్రభుత్వం పరిపాలన అందిస్తుంది. మరి మత్స్య కార్మికులు అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా మరి ప్రేమ అభిమానంతో 3 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఒక పార్లమెంట్ టికెట్ ఇచ్చి కార్పొరేషన్ అదేవిధంగా చైర్మన్ ఇచ్చి మత్స్యకారుల పట్ల రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు.
నిరుపేదలైనటువంటి ముదిరాజు కులస్తులందరికీ కూడా, ఇండ్లు లేని వారందరికీ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మొత్తం కూడా ముదిరాజు కులస్తుల పేదలందరికీ కూడా ఇండ్లు కట్టించి, పక్కా ఇండ్లు కట్టించి తీరుతాం. ఈ గణప సముద్రం చెరువు కూడా 5 కోట్ల రూపాయలతో ఒక టూరిజం ప్లేస్ చేసి, ఒక బోటు కూడా వేయించి, అదేవిధంగా ఇక్కడ అన్ని రకాలుగా ఒక మోడల్గా తీర్చిదిద్దే విధంగా మరి కూడా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వానికి మరి మత్స్య కార్మికుల సహకారము, మీ యొక్క తోడ్పాటు మరి ఉండాలని కోరుతూ మీ అందరి సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.